ఉత్తమమైనది కావాలంటే కనిపెట్టాలి, అవసరపడకూడదు, కనిపెట్టాలి. అందుకనే దేవునితో టచ్లో ఉండాలి. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే కానీ మీకు అర్థం కాదు. దేవునితో ఎట్లా ఉండాలి? టచ్లో ఉండాలి. ఎప్పటికప్పుడు నీ అప్డేట్స్ని దేవుడికి పంపిస్తూ ఉండాలి. అప్డేట్స్ ఉన్నాయా? వాట్స్ హ్యాపెనింగ్? నిజంగా నీ విశ్వాసం అయితే ఎవడో నీ స్థితిని దొంగిలించేస్తాడనో, నీకు రావాల్సిన పేరు వాడికి వెళ్ళిపోద్దనో, నీకు రావాల్సిన క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోద్దనో, నీకంటే వాడు ఎక్కువ పెరిగిపోతాడనో, నీకంటే వాళ్ళు ఎక్కువగా మెచ్చుకోబడతారనో, వాళ్ళు ఎక్కువ లాభం సంపాదిస్తారనో మనం కంగారు పడాల్సిన, అసూయపడాల్సిన కంగారే లేదు. నాకు ఏది అవసరమో నా యేసయ్య నాకు ఇస్తాడు. నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. ఒకటి ఇంకో మాట, ఎప్పుడు అవసరమో అబ్రహాముకి ఇస్తానన్నాడు, కానీ ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చే వరకు ఆగాలి. మధ్యలో ఆగకపోతే నష్టం కలిగింది. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టు. ఒకరికి ముందు అవుతుంది, ఒకరికి వెనకాల అవుతుంది. ఏంటంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, మాకు రాలేదు. వాళ్ళు బాగున్నారు, మేము బాధల్లో ఉన్నాం. ఎందుకు అంటే, ఎందుకేంటి? నువ్వు బాధలు పడతావు, నీకు ఉత్తమం. వాళ్ళు బాగుండటం వాళ్ళకు ఉత్తమం. ఏంటంటే నీ వివాహం నీ సమయంలో జరిగింది, అది దేవుని చిత్తం. వారికి వారి సమయంలో జరుగుతుంది. ఏ సమయంలో ఏది జరగాలో నువ్వు కాదు నిర్ణయించేది. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి.